స్వాగతం. ఈరోజు మనం చర్చించబోతున్నది ఒక స్ఫూర్తిదాయకమైన కథ. ఫేస్బుక్లో ఉద్యోగం పొందలేకపోయిన ఇద్దరు యువకుల గురించి. అవును, వారు 9 సార్లు అప్లై చేశారు, కాని ప్రతిసారి సారీ నాట్ సెలెక్టెడ్ అనే సమాధానం మాత్రమే వచ్చింది. కానీ వారు నిరాశ చెందలేదు. వారి కలలను నమ్మి తమ సొంత యాప్ను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ కాఫీ షాప్లో కూర్చొని కోడ్ రాసిన ఇద్దరు కేవలం ఒక చిన్న ఆలోచనతోకి పెద్ద కృషి చేసింది. చాలా కాలానికి ప్రపంచం అంతా వాట్సాప్ వాడుతోంది. అప్పుడు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా ఫేస్బుక్ వారు ఆ యాప్ను కొనుగోలు చేశారు. అది దాదాపు $19 బిలియన్ విలువైన ఆ డీల్. చాలా ఆసక్తికరమైన విషయం కదూ. ఫేస్బుక్లో ఉద్యోగం రాకపోయినా వారు ఫేస్బుక్కే తమ కంపెనీని అమ్మారు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఒక ముఖ్యమైన పాఠం. తిరస్కారం అంటే అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం. అవును, మనం ఎప్పుడూ ఆశకు వెనక్కి తగ్గకూడదు. ప్రతి నిరాకరణ మనకు కొత్త అవకాశాలను తెస్తుంది. ఓ స్ఫూర్తిదాయకమైన గాథ కదూ. ఈ విధంగా మనం ఈ కథను ముగించుకుంటూ మునుప్పటి పాఠాలను గుర్తు చేసుకుందాం. ధన్యవాదాలు అందరికీ. మళ్ళీ కలుసుకుందాం మరిన్ని ఆసక్తికరమైన కథలతో.